క్యారెట్ అండి ఆవిరిలో ఉడికించినవి, కాబోలి, బఠానీ, పల్లి ఈ మూడు ఉడికించాలి. క్యారెట్ కాబోలి కావాల్సిన పదార్థాలండి: ఉల్లిపాయ, కొబ్బరి, కొంచెం కారం, కొద్దిగా ఉప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొద్దిగా పండుమిర్చి, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా ఆయిల్ అండి, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పచ్చివాసన పోయే వరకు వేగించాలి. పండుమిర్చి, ఎండుమిర్చి, ఉడికించిన కాబోలి ఇవన్నీ వేసేవాళ్ళం. కొద్దిగా ఉప్పు, కొంచెం కారం అండి, కారం ఎక్కువ వేసుకోకండి, కావాలన్న వాళ్ళు వేసుకోండి. కొద్దిగా పసుపు. ఈ గ్రేవీ కొద్ది దగ్గరికి రావాలండి. ఈ గ్రేవీ బాగా దగ్గరకు వచ్చిందండి. ఈ ఆవిరిలో ఉడికించిన క్యారెట్లు వేసేయాలి. ఈ కొద్దిగా మసాలా క్యారెట్ పట్టేంత వరకు తిప్పాలి. కొబ్బరి తురుమండి, చేసి పెట్టుకున్న తురుము వేసుకోవాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కూర ఎలాగ ఉన్నదో. ఇది చపాతీకి కానీ అన్నానికి కానీ చాలా బాగుంటుందండి. మనకు కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే చిన్నపిల్లలు తినలేరు కాబట్టి ఒక పచ్చిమిర్చి, ఒక పండుమిర్చి వేస్తే సరిపోద్దండి. కొద్దిగా కారం ఉంటే కొద్దిగా వేయండి, కారం లేకపోతే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. కారంలో చూడండి ఇవన్నీ బాగా ఉడికినాయి ఆవిరిలో ఉడికించినందుకు. క్యారెట్, కాబోలి, బఠానీ, పల్లీలండి. కూర రెడీ అయింది. వెరీ టేస్టీ కర్రీ అండి ఇది.